ముందుగా అందరికీ హాయ్ అండి. సో, మన బ్రాంచ్ ఆఫీస్‌లో డే ఎండ్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మనం చూద్దాము. అంటే మనకి స్టార్టింగ్ నుంచి వర్క్ అంతా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో డే ఎండ్ ఎలా చేయాలనేది ఇప్పుడైతే క్లియర్‌గా చూస్తాను. సో, ఎవరైతే స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడడానికి ట్రై చేయండి. సో, మనం డే ఎండ్ ఎప్పుడు చేయాలంటే, మనకు మార్నింగ్ సబ్ ఆఫీస్ నుంచి బ్యాగ్ వచ్చినప్పుడు ఆ బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెన్, అదేవిధంగా ఆర్టికల్ ఇన్వాయిసెస్, డెలివరీ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన కౌంటర్ ఆపరేషన్ అంటే రిజిస్టర్ బుకింగ్ కావచ్చు, పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ, ఐబీపీ పేమెంట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ యొక్క వర్క్ అంతా అయిన తర్వాత మీరు క్యాష్ పంపించాలన్నా, బ్యాగ్ క్లోజ్ చేయాలన్నా, బ్యాగింగు, బ్యాగ్ క్లోజ్, బ్యాగ్ డిస్పాచ్ మీ కంప్లీట్ వర్క్ అయిపోయింది. సో, ఇంక లాస్ట్‌లో నేను డే ఎండ్ చేయాలి. డే ఎండ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమేను ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్ మీరు ఫాలో అవ్వాలి. సో, ఫస్ట్ మనము డే ఎండ్ చేయాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్న క్లోజ్ అకౌంట్. సో, మీరు కౌంటర్ ఆపరేషన్‌లోకి వెళ్ళి క్లోజ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లోజ్ అకౌంట్ క్లిక్ చేయగానే మీరు మార్నింగ్ నుంచి ఏమైతే వర్క్ చేశారో ఆ వర్క్ అంతా ఇక్కడ మన ఫెచ్ కౌంటర్ డేటా అని ఉంది. సబ్మిట్ అకౌంట్ ఫెచ్ కౌంటర్ డేటా మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో, నో పిఎల్ డేటా సబ్మిట్ అకౌంట్ ఓకే. నెక్స్ట్ ఐబీబీ డేటా టు సబ్మిట్. ఇట్లా మనకి పిఎల్ఐ, ఆర్పిఎల్ డేటా అన్నీ వచ్చినాక ఇక్కడ మనకి చూపిస్తుంది మనం ఏం చేసాము ట్రాన్సాక్షన్ని. ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, కన్ఫర్మ్ సెలెక్ట్ చేయాలి. బి కన్ఫర్మ్ ద మనకి డేట్ అడుగుతుంది అనమాట. ఎస్ అంటే మనం చేసిన డేటా పిఎల్ఐ, ఆర్పిఎల్ అకౌంట్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ. అంటే పిఎల్ఐ, ఆర్పిఎల్ డేటా అనేది మనం మార్నింగ్ తీసుకునేదాన్ని సక్సెస్ అయ్యింది. నెక్స్ట్ ఐబీబీ అకౌంట్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ, మనం చేసిన ట్రాన్సాక్షన్ని సగం. నెక్స్ట్ బుకింగ్ అకౌంట్ వెరిఫై సక్సెస్ఫుల్ అంటే రిజిస్టర్ బుకింగ్, స్పీడ్ బుకింగ్, ఈ అకౌంట్స్ అనమాట. సో, ఈ డేటా అంతా కంప్లీట్గా రిసీవ్ చేసుకున్నాక ఓకే కొట్టాలి. సో, నెక్స్ట్ క్లోజ్ అకౌంట్ అయితే మనం చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, క్లోజ్ అకౌంట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం డెలివరీ స్టెప్కి వెళ్ళాలి. డెలివరీ ఇక్కడ రిటర్న్స్ అంటే మనం మార్నింగ్ ఇష్యూ చేసిన ఆర్టికల్స్ డెలివరీ అయితే డెలివరీ, రిటర్న్ అయితే రిటర్న్ ఇచ్చి ఉంటాం కాబట్టి ఆ రిటర్న్ అనేది తీసుకోవాలి. రిటర్న్ కదా, సబ్మిట్. సో, విండో డెలివరీ ఏమైనా చేస్తుంటే విండో మీద సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్, నో రికార్డ్స్ ఉంది కదా, ఏం లేదు కాబట్టి సబ్మిట్. క్యాష్ ఉంటే క్యాష్ యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ బీపీఎం, ఏబీపీఎం సెలెక్ట్ చేసుకో. ఇక్కడ బీపీఎం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీ ఇక్కడ మనకి ఆర్టికల్స్ 1 తీసుకున్నాము. సో, ఆ 1 అనేది డెలివరీ, అండ్ డెలివరీ 0 ఉన్నాయి. నెక్స్ట్ సబ్మిట్. క్యాష్ ఏదంటే యాక్సెప్ట్ క్యాష్, కన్ఫర్మ్. సో, సబ్మిట్ అకౌంట్ డన్ సక్సెస్ఫుల్లీ. సో, డెలివరీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ డే ఎండ్ చేయాలి. సో, నెక్స్ట్ డే ఎండ్ కన్ఫర్మ్. సో, కన్ఫర్మ్. సో, బ్యాలెన్స్ అయితే మోర్ దెన్ మినిమం బ్యాలెన్స్ ఉంది. సో, బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే మనం ఆటోమేటిక్గా ఈసీబీ మెమో అనేది క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్గా ఈసీబీ మెమోకి ట్యాగ్ తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మెమో ఆఫ్ ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్. సో, వ్యూ డీటెయిల్స్ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. మినిమం బ్యాలెన్స్, మ్యాక్సిమం బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఎక్సెస్ ఎంత. సో, ఎక్సెస్ అనేది మనం పర్టికులర్స్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకని, సో, మీరు ఏదైనా ఉంటే ఇప్పుడు సేవింగ్, వారంటీ రిమైనింగ్ సెలెక్ట్ చేసుకున్నాక కింద అమౌంట్ ఎంత, సో, దానికన్నా ఎక్కువైనా కొట్టవచ్చు, అంతైనా సెలెక్ట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ రిమార్క్స్ సెలెక్ట్ చేసిన దాకా యాడ్. సో, మనం ఇచ్చిన రిమార్క్స్ కింద డిస్ప్లే చూపుతుంది. లియబిలిటీ టైప్ అనమాట. నెక్స్ట్ సబ్మిట్. సో, లియబిలిటీ సక్సెస్ఫుల్లీ ఓకే. సో, ఈ విధంగా మనమైతే డే ఎండ్ కంప్లీట్ చేసి ఈసీ మేము అయితే జనరేట్ చేసాము. సో, ఇంతటితో అయితే మనకి డే ఎండ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యింది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చూసిన దానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.